హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ ఇన్సిడెంట్. సో ఈ డే 30 రివ్యూ. సో నిన్న మీకు 29th రివ్యూ ఇచ్చే కదా. సో 30th రివ్యూ. సో ఈ రివ్యూలో ఏం జరిగిందంటే, సో నిన్న నామినేషన్ టాస్క్లు ఇచ్చారు. సో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ జరిగిన టాస్క్లలో పర్టికులర్గా ఫ్లోరా గారు టీమ్, సంజన గారు ఫ్లోరా చాలా బాగా ఆడారు. సో బెలూన్ టాస్క్లో సో ఈ గేమ్ అందరూ ఫాలో అవడం వారికి దానివల్ల ఆ టాస్క్ మొత్తం జీరో అయిపోయింది. సో అందరికీ 0 పాయింట్స్ వచ్చేసాయి. సో బాగా ఆడారు, కానీ బర్నీ గారు చిన్న ఫౌల్ చేశారు 2 మినిట్స్ అని అది బిగ్ బాస్ చెప్తా ఉంటారు. అండ్ ఫ్లోరా గారు చాలా బాగా ఆడారు, సంజన గారు చాలా బాగా ఆడారు. సంజన గారు ఏడ్చారు కూడా, నాకు ఈ టాస్క్లో పోయింది, ఇంత గట్టిగా ఆడిన తర్వాత కూడా మాకు రాలేదని చెప్పి సంజన గారు బాధపడుతారు. సో అక్కడ కొంచెం బాధ అనిపించింది. సో వాళ్ళిద్దరు బాగా ఆడారు. మిగతా వాళ్ళందరూ రీతు గారు కానీ, శ్రీజ గారు కానీ, ప్రతి ఒక్కరు మన తనుజ గారు కానీ అందరూ మాత్రం ఫేక్ ఆడిపోయారు. సో వాళ్ళందరూ అందుకే గేమ్ ఫాలో అయిపోయింది. దాని ముందు కూడా ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ కూడా అసలు మన బర్నీ గారు కానీ, దివ్య గారు వీళ్ళు కాంబినేషన్ చాలా బాగుంది. సో బర్నీ గారు ఆడిన విధానం బాగుంది. అది మన వెయిటింగ్ దాని గురించి. సో ఈ తనుజ గారు ఎక్కడ ఓడిపోయినా తను తీసుకోలేకపోతు. ఈ కళ్యాణ్ తనుజ వెనకాల ఉండి తన గేమ్ ఆడడం మర్చిపోతున్నాడు అది ఇచ్చి. సో ఈ పంచిన తన గేమ్ మారాలి. సో లాస్ట్ వీక్ కళ్యాణ్కి ఈ వీక్ కళ్యాణ్కి చాలా తేడా ఉంది. అండ్ ఫస్ట్ టాస్క్లో వచ్చేసిన తర్వాత మనం చూసాము ఏం జరిగిందని అంతా. సో సెకండ్ టాస్క్లో బెలూన్ టాస్క్లో కూడా చూసాము సో ఏం జరిగిందో. బట్ ఆడిన విధానం ప్రకారం అయితే ఫస్ట్ టాస్క్లో అయితే రీతు అండ్ పవన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సో సుమన్ శెట్టి అన్న 5th ప్లేస్లో ఉంటే. సో ఈ విధంగా ముందుకు వెళ్తా ఉంటే ఈ టాస్క్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ రేపటి టాస్క్ గురించి డే 31 టాస్క్ గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. సో ఈ టాస్క్ ఆడటంలో వాళ్ళకి భయం ఉంటుందంటే ఎవరు వెళ్ళిపోతారో ఎవరు ఉంటారో అని చెప్పి. సో ఇద్దరు పేరు ఉన్నారు బట్టి ఒక వ్యక్తి చేసే పనికి ఇంకొక వ్యక్తి మీద పడుతుంది. సో ఎవరు ఎట్లా ఆడుతున్నారో, ఎవరు ఎట్లా ఆడారో, ఎవరు ఫౌల్గా ఆడుతున్నారో, ఎవరు మంచిగా ఆడుతున్నారో, ఎవరు ఫేస్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ని, ఎవరు హ్యాండిల్ చేయగలుగుతున్నారో, ఎవరు ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటున్నారో. సో ప్రతిదానికి ఒక బిగ్ బాస్ అంటేనే ప్రతిదానికి ఒక క్లారిటీ ఉంటుంది. సో బిగ్ బాస్ అంటే ప్రతి గేమ్కి ఖచ్చితంగా ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. సో ఈ గేమ్స్ వల్ల, ఈ నామినేషన్ గేమ్స్ వల్ల తెలిసేది ఏంటంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి హెల్ప్ చేస్తున్నారు, అండ్ ఎవరితో ఉంటున్నారు. సో ఎవరి మీద ఎంత ట్రస్ట్ అండ్ కేర్ ఉంది. సో నమ్మకం మీదనే ఆధారపడిన గేమ్స్ ఇవి. సో మనం చూసే చిన్న గేమ్సే, కానీ అది గెలిచిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. సో ఈ రోజు జరిగిన 2 టాస్క్లు మీరు చూసినట్టు. సో రేపు కూడా ఇంకా 2 టాస్క్లు ఉంటాయి, అవి కూడా మనం చూసేద్దాం. బట్ ఇంట్లో మాత్రం ఒక హ్యాపీనెస్, ఒక సందడి ఉంటుందంటే దానికి కారణం ఇమాన్యుయల్ గారు లేకపోతే అసలు బిగ్ బాస్ అసలుపడికి నా వల్ల అయితే కాదు అనిపించేది. సో అసలు తన తప్ప ఇంకెవరు ఫన్ జనరేట్ చేయట్లేదు సార్. ఎవరు యాక్టివ్ కూడా లేదని ఉన్నారనిపిస్తుంది. గొడవడానికి ఫస్ట్ ఉన్న వ్యక్తులు కానీ ఎంటర్టైన్ చేయడానికి లేరబ్బా. ఎందుకంటే కామెంట్స్ లాగా సెలబ్రిటీ ఒక్కరు వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసేంత దాంట్లో లేరు. కొంచెం లాస్ట్ 7 సీజన్ 8 సీజన్ బిగ్ బాస్ చాలా బాగుంటుంది. సో కొంచెం ఫన్ అని జనరేట్ అయింది, ఇక్కడ ఫన్ జనరేట్ అయింది. గొడవలు అలసుకోవడం తప్ప ఇంకేం లేదు. చూడాలి ఈ టాస్క్ అన్న మాడుతూ ఉంటే ఇంకేమైనా జరుగుతుందో చూడాలి. సో ఓవరాల్గా డే 30 ఫస్ట్ టాస్క్ అండ్ సెకండ్ టాస్క్లో అన్ని పాయింట్స్, ఫస్ట్ టాస్క్ వచ్చిన పాయింట్స్ 100 వచ్చినాయి, కానీ సెకండ్ టాస్క్లో ఫాలో అవడం వరకు ఆ పాయింట్స్ అని 50%కి తీసేశారు. సో దీంట్లో ఏంటంటే అదృష్టం ఏంటంటే సంజన వారికి అదృష్టం. ఎందుకంటే మిగతా వారితో పోల్చుకుంటే వీళ్ళకి 0 ఉంది కాబట్టి వీళ్ళు పైకి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ గేమ్లో ఎగ్జిట్ అయిపోయారు కదా, అది సెకండ్ గేమ్లో వీళ్ళకు పైకి వెళ్ళిపోతారు కాబట్టి సో వాళ్ళకి ఇంకా ఒక్క 50 మార్క్స్ తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళు గట్టిగా నవ్వచ్చు. నెక్స్ట్ గేమ్లో గట్టిగా ఆడితే వాళ్ళు కూడా ఒక మంచి ప్లేస్కి రావచ్చు. సో ఇమాన్యుయల్ చేసిన 1-1-1-1-2-2 అనే ఆ మిమిక్రీ చాలా బాగుంది. ఫన్ క్రియేట్ అయింది ఇంట్లో. చూడాలి ఇంకెంత జరుగుతుందో, ఇంకెలా ఉంటుందో, ఇంకెవరెవరికి ఫైట్ జరుగుతుందో, ఎవరి మీద ఆడుస్తారో, ఏడుస్తారో, సో ఎవరు ఈ కిచెన్లో ఏ పెంట పెడతారో. అండ్ కెప్టెన్ రాము, సంచల్ అయితే ఈ పర్టికులర్ రోజులో మాత్రం సంచలకి ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఎక్కడంటే బెలూన్ టాస్క్లో ఫెయిల్ అయ్యారు. సో ఇద్దరు కరెక్ట్గా లేరు, సంచలకి ఇద్దరు కరెక్ట్గా లేరు. ఎందుకంటే ఇద్దరికి డౌట్స్ ఉంది. అప్పటికి రాము చెప్తున్నాడు ఇలా కాదు ఇలా ఆడాలని చెప్తున్నాడు, కానీ ఇమాన్యుయల్కి మాత్రం క్లారిటీ లేకుండే. సో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు అందరికీ. సో నెక్స్ట్ గేమ్ మన సంచలక మళ్ళీ వీళ్ళిద్దరే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇమాన్యుయల్ సేఫ్ జోన్ ఉన్నాడు కాబట్టి, నామినేషన్ నుంచి పక్కకు వచ్చాడు కాబట్టి, అది గెలిచారు కాబట్టి. చూడాలి ఫస్ట్ గేమ్ నుంచి సెకండ్ గేమ్ అయింది. ఇప్పుడు 3rd and 4th గేమ్స్ ఎలా ఉంటాయో, ఎవరితో ఎలా డిస్కషన్ జరుగుతుందో చూద్దాం. సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్లో అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేస్తూ ఉండండి. శాండ్ రివ్యూస్టెంట్ అండ్ మీ ఆధారం మాకు ఇట్లా ఉండాలి. సో మేము ఇంకొక ముందు స్టెప్కి వెళ్తూ ఉండాలి. సో మీకు ఆల్రెడీ వైట్ కలర్ ఇంట్రెస్ట్ నుంచి మీకు అప్డేట్ చేస్తే సో కుదిరితే దాని గురించి లుక్ వేసుకొని సో మా ఇన్స్టాగ్రామ్తో పాటు సో యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా రివ్యూస్కి మీ కామెంట్స్ చెప్పండి. సో మేము ఇంకేమైనా నేర్చుకుంటే మీకు అప్డేట్ కావాలని అప్డేట్ అవుతాం. సో హెల్ప్ అస్ అండ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.